సో హాయ్ సార్. నమస్తే. సో ప్రజెంట్ అసలుకి మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ని అధికంగా ర్యాంకులు రావడం సో ఎట్లా చూడొచ్చు? ఒకటి చెప్తానండి, వీటిలో పిల్లల శ్రమ 70%, మాది ఓ 10%, 20% ఎకో సిస్టమ్. అంటే అవుట్ రైట్గా చెప్తే ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే ఒక 100 మంది సీరియస్ స్టూడెంట్స్ ఒక చోటు ఉంటే వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఈసారి ఎన్ఐటి ట్రిచీ స్టూడెంట్స్ ముగ్గురు ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురికి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. 15వ ర్యాంకు బన్నా, సాయి చైతన్య 68వ ర్యాంకు, అండ్ పవన్ కళ్యాణ్ 142 అనుకుంటాను. వీళ్ళ ముగ్గురు ఒకటే ఎన్ఐటి ట్రిచీ నుంచి రీడింగ్ రూమ్లో చదువుకునేవాళ్ళు, పైన చదువుకునేవాళ్ళు. అంటే కలెక్టివ్గా చదువుకోవడం ఏదైతే ఉందో అది సక్సెస్ కారణం. మేము గాయత్రి అని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేసాం. ఈ ఎకో సిస్టంలో సీరియస్ పిల్లలందరినీ ఒక చోటు పెడతాం. మేము గైడెన్స్ ఇస్తాం, మెంటోర్షిప్ చేస్తాం. ఆ మెంటోర్షిప్ నుంచి వాళ్ళు ఒకరినొకరు పీర్ కాంపిటీషన్ వస్తుంది, అక్కడ సక్సెస్ ఉంది. మీకు అట్లానే బయట ఇన్స్టిట్యూట్లకి డిఫరెన్స్ ఏంటంటే ఏదని చెప్తారు? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ ఎనీ వన్. సో మేము ఎకడమిక్స్ మీద ఫోకస్ చేస్తాము, ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తాము. వీఆర్ అంటే మీరు మా బ్యాలెన్స్ షీట్ అన్ని చూసుకుంటే వచ్చిన ప్రతి రూపాయి పిల్లోడి మీద ఖర్చు పెడతాం. అండ్ ఎనీవన్ కెన్ ఓపెన్లీ కమ్ అండ్ చెక్ అవర్ బ్యాలెన్స్ షీట్, విల్ ఆల్వేస్ బీ ఇన్ నెగటివ్. ద రీజన్ ఈజ్ ఆల్వేస్ వీ ట్రై టు ఇంప్రూవ్ సంథింగ్ టు ద స్టూడెంట్. అంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం. ఈ సంవత్సరము మాకు గాయత్రి ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్పాను కదండి, 50 మంది స్టూడెంట్స్ని తీసుకున్నాము. ఈ సంవత్సరంతో 50 మంది అందరూ సెలెక్ట్ అయిపోయారు, 50-50 కంప్లీట్ అయిపోయారు. అంటే ఆ ప్రోగ్రాము 4 years పట్టింది దాని సక్సెస్ బయటికి రావడానికి. సో ఆ ప్రోగ్రామ్కి ఒక 20 కోట్లైనా పెట్టి ఒక మంచి క్యాంపస్ కట్టడము, ఒక 200 మంది స్టూడెంట్స్ని అక్కడ పెట్టడము, దాని గురించి నేను ఆలోచిస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, మిమ్మల్ని మీరు నమ్మండి, రోడ్ల మీద తిరక్కండి, సీరియస్గా చదవండి. మీ చుట్టూ ఉన్న 10 మంది సీరియస్ పీపుల్ని పెట్టుకోండి, సక్సెస్ వస్తుంది. అలా కాకుండా రూమర్ మాంగరింగ్, ఈ యూట్యూబ్ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లు వీటిలో తిరుగుతూ ఉన్నారనుకోండి, మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండిపోతారు. అలా కాకుండా పుస్తకంలో ఉండండి, చదవండి. నా పేరు సాయి చైతన్య జాదవ్. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చాను. సో నాది ఇది 6th అటెంప్ట్ అండి. సో 6th అటెంప్ట్ నాకు AR 68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి అయితే. మోర్ ఓవర్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్ అండి. అండ్ దట్స్ ఎ గ్రేట్, యు మేడ్ దెం ప్రౌడ్ టుడే. మోర్ ఓవర్ అంటే ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ మై హోమ్ ప్లేస్ విచ్ ఈజ్ పల్సిబి తండా సార్, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బార్డర్ టు మహారాష్ట్ర. ఆ ఊరు తర్వాత మహారాష్ట్ర బార్డర్ అండి. ఊరు ఉన్నట్టు కూడా అట్లా డిస్ట్రిక్ట్ చాలా మందికి తెలియదు. అక్కడి నుంచి వచ్చాను, IAS అయ్యేది అంటే చాలా ఆనందంగా ఉంది. మోరోవర్ ఫైనల్లీ లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దే యూస్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్ ఇన్ ఏ ఆల్రౌండ్ వే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd floorలో చాలామంది మెంటర్స్ ఉంటారు. మోరోవర్ మా ఫ్రెండ్ కూడా ఒకతను మెంటర్గా ఉండేటోడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 steps వేస్తే మనకు ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్లో ఉంటారు, వెరీ మచ్ అప్రోచబుల్ అన్నట్టు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది. లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్పే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా, వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ రీసెంట్గా అండ్ మోర్ ఓవర్ నా 2nd ఇంటర్వ్యూ అప్పుడు కూడా రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది. సో అక్కడ కూడా చాలామంది స్పీకర్స్ అనేది వచ్చారు, మోర్ ఓవర్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళది కూడా మాకు ఇంటర్వ్యూలో ప్రతి స్టేజ్లో ఏదైతే మన డాఫ్కి రిలేటెడ్ ఏదైతే మన హాబీస్ కానీ, ఏదైనా డాఫ్కి సంబంధించిన ఏమైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా ఉందో దానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ద వే వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్యానల్ మెంబర్స్ అనేది అక్కడ నాకు చాలా నేర్చుకున్నట్టు అనిపించింది. అంటే ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ 2 of my friends who is a very close friend. వాళ్ళు కూడా ఈసారి నాతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము ముగ్గురం సెలెక్ట్ అవుతాం అనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ 5 times ఫెయిల్ అయ్యాను. నేను ఏ లైన్కి అవతల వైపు ఉన్నప్పుడు లైన్కి యువతల వైపు ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు వెళ్తాను అని అనిపించేది నాకు. సో లైన్ యువతల వైపు నేనున్నాను, వాళ్ళు లేరు. కానీ ఆ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. కానీ ఇన్ కేస్ మీకు అటెంప్ట్స్ ఉంటే మీరు ఇంకోసారి ఎఫర్ట్స్ పెట్టండి. ద ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ కర్మ అని అంటుంటారు. అంటే మనం ఎఫర్ట్స్ పెడుతుండాలి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైటే నేను ప్రిలిమ్స్ అవుతున్నాను. నైట్ 1 o'clock వరకు మా రూమ్మేట్తో నేను ప్రిలిమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అటెంప్ట్ అవుతుందో అవ్వదో అని తెలియదు. ప్రిలిమ్స్ అటెంప్ట్ ఉంది, దాన్ని కరెక్ట్గా సాల్వ్ చేయాలి అన్నట్టు, క్లియర్ చేయాలని అదే ఉన్నాను. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మొత్తం క్యూములేటివ్ ఎఫర్ట్స్ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎవరైతే అవ్వలేదో
ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూ అయినా కానీ అవ్వకుంటే అటెంప్ట్స్ ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అటెంప్ట్స్ అయిపోతే దెర్ ఈస్ ఎ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ అన్నట్టు. ఇండియా ఏదైతే ఎంత ఫాస్ట్గా అయితే ముందుకెళ్తుందో అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి తెలియదండి. సో ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో దాన్ని కూడా ప్రిపేర్ అయిపోయి ఓ మంచి సర్వీస్ కూడా మీరు పొందొచ్చు అని.